సకల ఐశ్వర్యాలకు అధిపతి అయిన ఆ పరమశివుడు కైలాసం లాంటి పవిత్ర ప్రదేశాన్ని వదిలి శ్మశానంలో ఎందుకుంటాడు? ఒంటి నిండా శవాల బూడిదను ఎందుకు రాసుకుంటాడు? దీని వెనుక ఉన్న హృదయాన్ని కదిలించే పరమ సత్యమేమిటో మీకు తెలుసా? ఇక పురాణాల లోతుల్లోకి వెళితే శ్మశానం అనేది అబద్ధాలు, అహంకారం, భౌతిక బంధాలు లేని పరమ సత్యమైన ప్రదేశం. ప్రపంచంలో ఎక్కడైనా మనిషి నటిస్తాడేమో కానీ శ్మశానంలో నటించలేడు. అక్కడ ధనవంతుడైనా పేదవాడైనా బూడిద కావాల్సిందే. ఈ భౌతిక శరీరం శాశ్వతం కాదు, ఆత్మ మాత్రమే సత్యమని చెప్పే కైవల్య పదమది. లయకారుడైన శివుడు మాయను నశింపజేసి జీవులను తిరిగి పరమాత్మలో కలిపేందుకే శ్మశానానికి అధిపతి అయ్యాడు. శివుడు ఒంటికి రాసుకునే భస్మం దేనికి ప్రతీక అంటే, మనిషి ఎంత అందంగా ఉన్నా, ఎంత సంపాదించినా చివరకు మిగిలేది ఒక పిడికెడు బూడిద మాత్రమే. ఆ బూడిదను ధరించడం ద్వారా శివుడు మనకు విరక్తిని, అశాశ్వతత్వాన్ని, స్వచ్ఛమైన భక్తిని బోధిస్తున్నాడు. ఆయన నిర్గుణుడు, రూపం లేని పరబ్రహ్మతత్వానికి నిదర్శనం. జీవితం ముగిసిన చోటే శివుని అనుగ్రహం మొదలవుతుంది. ఈ పరమ సత్యం మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి కామెంట్లో ఓం నమః శివాయ అని రాయండి. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.